Prabhas fed me so much, that is why my stomach is like this and I'm big guy. అప్పుడు రణవీర్ During the రణవీర్ shoot. రణవీర్ ఇంటే ఏంటి మరి నేనేం పరిస్థితి? చేశాను? నైట్ వదలరా రే బాబు ఓం రావత్. చాలా తప్పు నాన్న. పరువు తీసేస్తున్నారు రా, ప్రభాస్ పరువు తీశారు రా నిజంగా. అది అమ్మ అలిగొచ్చాడు ఎలివేషన్. లాగ్ ఉంటది తట్టుకోండి కానీ, ఎందుకంటే మాకు ఎప్పుడు నాగి మళ్ళీ ఇగో మరి అదే వద్దు. ఇన్ఫర్మేషన్ ఇది వెల్త్. 2898 టికెట్ ప్రైజెస్ రే 413 రూపాయలా? Hi guys, welcome to another video that we were doing about Kalki. We need to talk a lot about it. Memes play చేస్తున్నా, దాంతో పాటు చూస్తూ రియాక్ట్ అవుదాం. గైస్, ఒకవేళ ఎవరైనా మా లాస్ట్ వీడియో కనుక చూస్తుండకపోతే ఇక్కడ పెడతాడు, ప్లీజ్ డూ చెక్ అబౌట్ ఇట్. కొత్తగా ఎవరైనా వచ్చిందంటే ఒక లైక్ వేసుకోండి, అలాగే కామెంట్ చేసుకోండి, కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఇంకా లేట్ చేయకుండా, అరే ఇది చూడు, ఒకవేళ ప్రభాస్ గాని కల్కి కాకపోతే నాగి పరిస్థితి ఏంటి? లేదు, ఐ థింక్ ఈస్ నాట్ కల్కి, నో ఈస్ భైరవా. నో అవునరా, కానీ టైటిల్ కల్కి, సినిమా అంతా కల్కి చుట్టూ తిరుగుద్ది, మన హీరో కూడా ఇంకా అలాగే ఉండాలి అనుకుంటారు కదా. సేవియరే ఫస్ట్ ఆఫ్ ఆల్ భైరవ అయ్యి కల్కి వేరే వాళ్ళు అయితే ఐ థింక్ ద స్టోరీ మైట్ రిమైన్స్ ఇంకో క్యారెక్టర్ చేయాలి ప్రభాస్ కల్కిగా కూడా, ఆర్ ఎల్స్ నేను ఆల్రెడీ చెప్పాను కల్కి క్యారెక్టర్ వేరే వాళ్ళకి ఇచ్చి. కల్కి స్టోరీ యా, మీరు చెప్పినట్టు ఒకవేళ స్టోరీ ఇలా ఉంటే బాగుంటది, ఇలా ఉంటదా బాగుంటది అని అనుకునే బదులు ఎలాగా వెళ్ళింది వచ్చేస్తుందిగా, చూసేద్దాం. అరే ఇది మాత్రం హైలైట్, ద మోస్ట్ షో రైట్ టైమేగా, యాడ్స్ తక్కువ ఉండాలి, చూడటం కష్టం, పేపర్లు చించి వేయొచ్చా వేయకూడదా, ఏసీ సగంలో ఆపేయరుగా. ఎవరు మీరంతా? డార్లింగ్ దినేష్, రెబల్ రాజు, సలార్ సీన్. డార్లింగ్ దినేష్ ఇక్కడ కూడా ఉన్నాడు, దినేష్ పోట్నర్. బుక్ చేసామండి. బుక్ మై షోలోనా? అవును, మొత్తం మా ఫ్రెండ్స్ ఏ మూవీకి బుక్ చేశారు? కల్కికే బుక్ చేసాం. ఇదే మీరు బుక్ చేసిన కల్కి. ఇది కలికి ఏందండి, సరిపోదు మా కాల్కి. చీరేస్తా. బుక్ చేసింది మీరేనా? అవును, ఇదే మీరు బుక్ చేసిన కల్కి. అదేంటండి, మీరందరూ కలిసి హౌస్ఫుల్ చేశారు. మేము బుక్ చేయాల్సిన కల్కి ఏదండి? అది ఇంకా రిలీజ్ కాలేదు. అలా అంటారేంటండి? మేమందరం కలిసి బుక్ చేసి చూసుకోకుండా అలా బుక్ చేశారండి. ఓరే నిజంగా తెలుసా, అసలు బ్లాక్ అయిపోయారు ఒక్కొక్కరిని. ఎంత ట్రెండ్ అవుతుందంటే నిజంగా నాకు తెలిసి ప్రశాంత్ వర్మ కూడా అంత ఎక్స్పెక్ట్ చేసి ఉండడు నాకు కల్కి సినిమా ఎంత ట్రెండ్ అవుతుంది అనేసి. కానీ దట్ వాజ్ లైక్ అంటే ఒక చిన్న స్ట్రాటజీ ప్లే చేసినట్టే కదా. అరే కరెక్ట్ గా ఆ టైం కి కల్కి మూవీ రిలీజ్ చేయడం ఏంట్రా, రీ రిలీజ్ చేయడం ఏంట్రా, రీ రిలీజ్ చేయడం అదే కదా. బాగుంది, కానీ చాలా మంది ఇలాగే షాక్ అయ్యారు. సేమ్ బ్రహ్మానందం గారు అలా షాక్ అయ్యారు, అలా రిపప్పులు అయిపోయారు అందరూనే. అది ఎవడో చెడు కామెంట్ పెట్టారు, డియర్ డియర్ డిస్కెట్ డిస్కెట్ డిస్కెట్. అంత మించి ఇంకోటి మాట్లాడు, అంతకు మించి ఇంకోటి ఏది మాట్లాడు. హాయ్, హలో, థ్యాంక్ యూ. ఇంట్రో ఎవరెవరైతే ఆయన లుక్స్ గురించి ఏలన చేశారో చూడు బ్రో, ఎలా ఉన్నాడు వాడు, కట్అవుట్ చాలు. ఆల్సో థ్యాంక్ రానా గారు బై లైక్ బ్రింగింగ్ అవుట్ దీస్ కైండ్స్ ఆఫ్ మూవీస్. ఆయన కూడా ఒక ముందడుగు వేసి, యా నేను ఉన్నాను, నన్ను కలుపుకోండి అన్నట్టు. ఈవెన్ దో హీఈస్ నాట్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం, ఈ స్టిల్ చాలా చాలా ముందడుగు రానా వేసాడని అనుకుంటాను ఈ జనరేషన్ కి, చాలా వాటికి, చాలా సినిమాలకి. నార్త్ లో ప్రమోషన్స్ చేయాలి అంటే రానా అక్కడ ఉండాల్సిందే. అదైతే మాత్రం స్టాంప్ వేస్తారు. నార్త్ ఏంటి, తమిళనాడు అయినా పర్లేదు, ఇటు నార్త్ ఇటు కూడా స్పెసిఫిక్ గా నార్త్ రా. నార్త్ లో నీకు రానా ఉంటే నీకు తెలుగు ప్రమోషన్స్ చేసుకోవచ్చు నువ్వు ఈజీగా.
ప్రభాస్ ఫెడ్ మీ సో మచ్ దట్ ఈస్ వై మై స్టమక్ ఇస్ లైక్ దిస్ అని అంటారు దీనిగా. అప్పుడు రణ్వీర్ ఇంటే ఏంటి నేనేం పరిస్థితి? చేశాను నా నేనేం చేయలేదా? సహాయం నా కృషి ఏం లేదా అని అంటాడు. వాడు నా పక్కనే ఉన్నాడు, వాడిని చంపితే నాకెంత టికెట్ ఉంది బుక్ చేస్తే. ఇస్తావు? ₹1 ఎప్పుడైనా చూసావరా? లేదు. 5 కోట్లు ఇస్తా ఏసయాడిని. అయిపోయింది సిచ్యువేషన్ అయిపోయింది. నిన్న మా వాళ్ళు పిచ్చెక్కిపోతున్నారు నన్ను ఆఫీస్లోనే. బుక్ చేయాలని చెప్పి చేస్తారు. మొత్తం ఒక 10 మంది కలిపి ఒక రోజు చేస్తే మళ్ళీ ఒక మెసేజ్ వచ్చింది మా టికెట్స్ క్యాన్సిల్ అయిపోయి రిఫండ్ ఇచ్చేస్తామని. అమ్మ ఇప్పటికప్పుడు మళ్ళీ నెతుక్కొని మళ్ళీ ఇంకో థియేటర్ చూసుకొని షో బుక్ చేసుకోవాల్సి వచ్చింది. చిరాకు దొబ్బిందిరా బాబు. సింబల్ చూస్తుంటే ప్రభాస్ సూట్ మిట్సుబిషి కంపెనీ వాళ్ళు తయారు చేశారని తెలుస్తుంది. అశ్వత్థామ ఫ్లాష్ బ్యాక్ లోనూ ఇంకా ఈ గెటప్ లోనూ బానే ఉన్నాడు. బట్ ఈ షార్ట్స్ లో చూస్తుంటే కళ్ళ కింద కాటుకుంది. అండ్ కాశీలో ఎవరికి నుదుటి మీద బొట్లు లేవు, డ్రెస్సింగ్ కూడా హిందూస్ లా లేదు. సో నాకు తెలిసి వీళ్ళందరూ ముస్లిమ్స్. సో అశ్వత్థామ కూడా ముస్లిం లా వేషం మారడానికి కాటుకు పెట్టుకున్నాడు అనిపిస్తుంది. శంబాలలో ఏమో టెంపుల్స్ ఇంకా మనుషులు కూడా హిందూస్ లా ఉన్నారు. సో శంబాలలో హిందూస్, కాశీలో ముస్లిమ్స్. ఈ కాశీని రూల్ చేస్తున్న కాంప్లెక్స్ లీడర్ యాస్కిన్ ముస్లిం నేమ్ లా ఉంది. సో హిందూస్ ముస్లిమ్స్ కలిసి విత్ ద హెల్ప్ ఆఫ్ అశ్వత్థామ మన యాస్కిన్ ని అంతం చేసే మహత్తరమైన కార్యక్రమమే ఈ కల్కి. యాక్చువల్ గా యాస్కిన్ వర్డ్ గూగుల్లో చూస్తే యాస్కిన్ జీ అనేది స్కిన్ ఇన్ఫెక్షన్స్, బర్న్స్, క్రాక్స్ ని క్యూర్ చేయడానికి వాడే ఆయింట్మెంట్. మన కమల్ హాసన్ ని చూస్తే స్కిన్ అంతా కాలిపోయి బొబ్బర్లు వచ్చి ప్యాచెస్ గా ఉంది. సో తన డిజీజ్ ని క్యూర్ చేసే ఆయింట్మెంట్ నే తన పేరుగా పెట్టాడు. వాహ్, నాగి ఈస్ జీనియస్. ఇక ప్రభాస్, దీపిక, దిశా పాట్ని జస్ట్ స్టోరీ కోసం సైడ్ క్యారెక్టర్స్ అని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ పార్ట్స్ లో వీళ్ళ ఇంపార్టెన్స్ ఎక్కువ ఉండొచ్చు అనిపిస్తుంది. ఇలా నాగి సో జీనియస్ అన్నాడు చూసావా, నాకు ఎంత నవ్వొచ్చింది తెలుసా? వీడు చెప్తున్న దానికి మనం ఏం తెలుసు అది కలికి 2898 ప్యారలల్ యూనివర్స్ లో పనికి వస్తుంది. అరే నువ్వు చెప్పింది ఫస్ట్ సినిమా చూద్దాం, తర్వాత మనం మాట్లాడుకుందాం, ఓకేనా? ఎవడరా నువ్వు స్టోరీ లీక్ చేస్తున్నావు? రేపు మేము సినిమా చూడాలి, నువ్వు ఇలా స్టోరీ చెప్పేస్తే ఎలాగా? ఎవడో రావణ్ గడ్ లాగా ఉన్నాడు. రావణ్ నుండి ఇన్స్పిరేషన్ బ్రో. రావణాలు తమ్ముడే ఉంటాడులే. ఎన్ని యుగాలైనా ఎన్ని అవకాశాలు ఇచ్చినా మనిషి మారలేడు. తాపాల్ షార్ట్ రామయ్య ట్రైలర్లు పిచ్చెక్కిపోయాను తెలుసా. నేను అబ్బాయి ఉన్నాడు నా ఫ్రెండ్ రాజు అని. ఆ బ్రేక్ ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? ఒకవేళ ప్రెడిక్ట్ చేయగలిగితే ఎలాగా అని అంటే, నాకు ఏమో బ్రో ఐ కాంట్ టెల్ యూ, రేడియేషన్ వల్ల అవ్వచ్చు లేకపోతే సంథింగ్ అని అనుకున్నాను నేను. వాడేమన్నాడంటే ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఎలా తీసుకొచ్చాడంటే, వాడు నాలెడ్జ్ ఓవర్ అయిపోయి అప్పుడు వాడికి ఆ బ్రెయిన్ క్రాక్ వచ్చి ఉంటది. అండ్ ఈజ్ ఆల్సో ఆ నాలెడ్జబుల్ పర్సన్ కాబట్టి ఎస్కిన్ అనే సుప్రీం ఎస్కిన్ అంటే ఊరికనే ఎవరు కదా బ్రో అన్నట్టు చెప్పాడు. దెన్ ఇది కూడా ఒకలా బానే ఉంది కదా అని అనిపించింది నాకు. ఎస్కిన్ అంటే స్కిన్ ఎలర్జీ అని చెప్పాడు కదా రెండాలు మేము లేవడు. ఎస్కిన్ అంటే స్కిన్ ఎలర్జీ, కాంప్లెక్స్ అంటే ఆర్టీసీ కాంప్లెక్స్. ఇది కాదు. I kindly request all the Pravas fans to keep one seat empty in every theatre possible so that Om can go and watch and feel guilty for his mistake. Om, come to my room. Even after Kalki. అయితే that is how it is going to be. నిన్నైతే వదలరా రే బాబు. ఓం రావు చాలా తప్పునా. పరువు తీసేస్తున్నారా ప్రభాస్, పరువు తీసారా నిజంగా. రోల్ చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ చెప్తున్నాం, సినిమాకి వెళ్ళండి. 27 జూన్ రిలీజ్ అవుతుంది. నాకు ఇప్పటికే ఆ విజువల్ గుర్తొస్తుందిరా. ప్లీజ్ ఒక్క సీట్ వదిలేయండి. హనుమాన్ వచ్చి కూర్చుంటాడు అనగా అంటాడు చూసా, మైండ్ పోయిందిరా బాబు సినిమా చూసినప్పుడు. హనుమాన్ కాదు కదా, కనీసం టికెట్లు కొనుక్కొని జనాలు కూడా కూర్చోలేదురా. వరస్ట్ చేస్తాడే అమరావతి గడు తప్పగడు. భైరవే గెలుస్తాడు. అలాగొచ్చా ఎలివేషన్. అలా ఉంటుంది. మళ్ళీ ఇంకోసారి ట్రైలర్ చూస్తాం ఇప్పుడు మనం.
ఒక హైలైట్ ఎలివేటెడ్ బీజిఎం తోటి. ప్యూర్ మాస్ ఫ్యాన్ స్టఫ్ అదైతే. కాలభైరవ కాదంటే కల్కి భైరవ అంట. పీక్ లెవెల్ ఎడిటింగ్. అరే చూడరా, పీపుల్ బుక్ ఫర్ రాజశేఖర్ కల్కి ఇన్స్టెడ్ ఆఫ్ బుకింగ్ ఫర్ ప్రభాస్ కల్కి. 2988. పవరా తలుచుకుంటారా నవ్వొచ్చేస్తుంది నాకు. నేను రాజశేఖర్ అంట. రీ రిలీజ్ రికార్డ్ బద్దలా. అరే మాస్ ర్యాగింగ్ రా హాలీవుడ్ కి బాలీవుడ్ కి. అంటే దోలు తీరిపోయే మీ మీద ఉంది అంటే హాలీవుడ్ కి బాలీవుడ్ కి. రిలేటబుల్ వస్తుందిరా. రిలేటబుల్ విత్ కల్కి. చూడండి, సౌత్ సినిమా కాదురా, ఇండియన్ సినిమా వస్తుంది చూడండి ఇప్పుడు హాలీవుడ్ వాళ్ళకి. అండ్ ఆల్సో బాలీవుడ్ బాబు. ఏమా బచ్చా బాలీవుడ్. ఇంకే నీ మీద అయితే డైరెక్ట్ RP7 లో మిసైల్లే. అరే నిజం చెప్తున్నా, అల్టిమేట్ షాట్ ఇంకోటి ఏదైనా ఉంది అంటే ఈ ట్రైలర్లో, సెకండ్ ట్రైలర్లో ఈ బుజ్జి ట్రాన్స్ఫర్మేషన్ రా. షాక్ అయిపోయింది తెలుసు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆడు కుంపు పాండలో నా రియాక్షన్ చూసా నేను ఎలా చేయాలి గట్టిగా అరలేపోయాను రా. ఏం చేయమంటాను ఇంట్లో ఉన్నాను చూస్తున్నాను. అమ్మ ఇదేట్రా బాబు అనుకున్నాను. చూడు డైలాగ్ చెప్తాడు, నా డైలాగ్ చెప్తాడు చూడు. సార్ ప్రిపేర్ అయ్యి వచ్చాను. చాలా పెళ్ళికి సినిమా రా రే. నేను దీనికి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా. అంటే లైక్ చిన్న బ్లాగ్ ఉంటది, తట్టుకోండి. కానీ ఎందుకంటే మాకు ఎప్పుడు నాగి మళ్ళీ మరి అదే వద్దు. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. సరే. సో నాగి సేమ్ ఇలాగే ప్రీలూడ్ గురించి మాట్లాడుతున్నా. ప్రీలూడ్ ఎపిసోడ్ లో 2 రిలీజ్ చేసిన, యూట్యూబ్ లో రిలీజ్ చేసిన దాంట్లో మాట్లాడుతున్నప్పుడు లైక్ ఆయనకు వచ్చిన ఇనీషియల్ ఐడియా ఏంటంటే వై నాట్ సైఫై విత్ ఇండియన్ మైథాలజీ. అండ్ ఇండియన్ మైథాలజీ అంటే దట్టు తెలుగులో తీస్తున్నప్పుడు మరి ఇలాగే ఉండదు కదా. లైక్ యాక్టర్స్ ఇండియన్ సినిమా, బట్ మెయిన్ లీడ్ ప్రభాస్ రావడం వల్ల తెలుగు సినిమా ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. తెలుగు అనే రూరల్ లాంగ్వేజ్ లో. కమల్ హాసన్, మన అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని, ఇంకా సమ్ క్యారెక్టర్స్, హిడెన్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అవి ఇంకా బయటికి రాలేదు. సినిమా చూస్తేనే తెలుస్తాయి. సో ఈ హైప్ ఒకటి ఉందిరా, చుట్టూ ఈ హైప్ ఒకటి ఉంది. సో దట్టు DQ ఉన్నాడని అంటున్నారు, వీడియో ఉన్నాడని అంటున్నారు. అరే DQ నేనే చూడదురా. నాకు ఆ వీడియో అస్సలు వద్దురా బాబు. సినిమాలో థియేటర్లో నేను చూడదలుచుకోవట్లేదు. ఏమోరా చెప్పలేమేమో. బేస్డ్ ఆన్ స్టోరీ వీ హ్యావ్ టు సీ కదా. చూద్దాం ఏమవుతుందో. అంటే మేబీ నువ్వు అన్నట్టు నాగేశ్వన్ కాబట్టి డైరెక్టర్ సరైనోడు కదరా, బట్టే వెళ్ళాలి. అంటే ఇంకా అది తీసుకోవాలి అంటే ఇంకా డైరెక్టర్ బట్టే తీసుకోవాలి. ఓకే తీసుకోవాలి. ఓకే నాకు నువ్వేదో ప్లాన్ చేసావు చెయ్యు అన్నట్టు ఉండాలి అంతే. ఇలా తిరిగమ్మా పావు బాజీ బండికి. ఆఫ్టర్ సీయింగ్ కల్కి 289 టికెట్ ప్రైసెస్ రే 413 రూపాయలా? 200 బొక్క మా వాడికి. సారీ ఇంక్లూడింగ్ కూడా కాదు, ఎక్స్క్లూడింగ్ 3D. అవును, మా వాడికి 450 రూపాయలు అప్జెప్ వచ్చాను అంతే కదా. వాళ్ళకి ప్లేట్లకి 300, కొత్త పల్సర్కి 1000. పల్సర్కి 1000 రూపాయల? ముంబైలో అంతే. మొత్తం ఎంత అయింది? 2500. అలా చూస్తే ఇయ్యి 1500 ఉంది. అరే మరి అంత ఘోరంగా పెంచారేంట్రా? అరే ఓకేరా, నాకు ఈ విషయమే ఎక్కదు. ఒరే మరి 2 వీక్స్ తర్వాత తగ్గిస్తాను అంటున్నారు రా. ఇప్పుడు వచ్చిన సినిమా 2 వీక్స్ పాటు హైక్స్ అయితే ఉంటాయి అంటున్నారు. అవి ఓన్లీ పెద్ద సినిమా వరకా, చిన్న సినిమా వరకు అన్నది ఇంకా వాళ్ళ చేతిలో ఉంటుంది, వాళ్ళ బడ్జెట్ బట్టి ఉంటుంది అది. అవును. ఇప్పుడు కొంతమంది ఉంటారా, ఇప్పుడు 450 రూపాయలు పెట్టి 550 రూపాయలు పెట్టి నేను ఈ సినిమా చూడాలా అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. 2 వారాల్లో అది OTTకి వచ్చినా ఆశ్చర్యపడవసరం లేదు.
అవును అవును అప్పుడు ఓటీటీలోనే చూస్తారు కదరా. కదా అది కొంతమంది. అండ్ ఇలాంటి మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ కి ఏమవుతుందంటే ఓవర్ బడ్జెట్ అయినప్పుడు నువ్వు అన్నట్టు ఆ 450 రూపాయలు టికెట్ రేట్ పెడితే అప్పుడు వాళ్ళకి వర్కౌట్, బ్రేక్ ఈవెన్ అనేది వర్కౌట్ అవుతుంది రా, ఒరే వాళ్ళకి వర్కౌట్ లేకపోతే వర్కౌట్ అవ్వదు. వాళ్ళు ఆల్సో ఇప్పుడున్న లేదు అదే చెప్తున్నా, ఇప్పుడున్న ఓటీటీ ప్లాట్ఫామ్ కాలంలో, జనరేషన్ లో 2 weeks 3 weeks అయితే సినిమా వచ్చేస్తుంది కదా అని ఆగిన వాళ్ళు ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ కి అయితే అలా ఆగరు, వెళ్ళిపోతారు, ఖచ్చితంగా చూస్తారు. హౌస్ఫుల్ అయితే కంపల్సరీ ఉంటాయి. అవును అవుతాయిరా, నేను అవుతాయి అనట్లేదు. ఇప్పుడు త్రిబుల్ అయినా నీకు అదే పని చేశాడు రా, రాజమౌళి అయినా అదే చేశాడు. అదే పని చేశారు. అంటే ఇలాంటి పెద్ద బడ్జెట్ మూవీస్ ఏవైనా సరే అదే పని చేస్తున్నారు. అంటే డబ్బులు వచ్చేయాలి అంటే టికెట్ రేట్లు పెంచేస్తే వచ్చేస్తాయి. అవును ఇంకా అంతే. ఆన్ డిమాండ్ కదరా మాయా, ఇంకా డిమాండ్ బట్టే కదరా ఎవడైనా సప్లై చేస్తాడు. ఇది ఇంత డిమాండ్ పెట్టినా సరే మరి టికెట్లు ఒక్కటి కూడా లేదు, ఇంకా అయిపోయి సర్వర్లు క్రాష్ అయిపోయారంటే అటు అది కావాలి. అంటే ఇంకొకటి రా, ఇప్పుడు ఫస్ట్ వీక్ వరకే నీకు అది ఉంటది ఆ ఊపు. ఫస్ట్ వీక్ కూడా కాదు, ఫస్ట్ 3-4 days ఉంటది. దాని తర్వాత నిన్ను ఎవడు పట్టించుకోడు, సినిమాని ఎవడు పట్టించుకోడు. ఎందుకంటే పక్కా మైండ్ సెట్ అందరిది ఏమవుద్ది అంటే ఇంకో 2 వారాల్లో ఎలాగైనా ఓటీటీకి వచ్చేది. ఇప్పుడు 400 పెట్టుకుని 500 పెట్టుకుని వెళ్ళే బదులు నాకు అదే బెటర్ అని ఫిక్స్ అయిపోతారు. ఐ థింక్ సినిమా బాగుండాలని ఎంత అయితే కోరుకుంటున్నామో సినిమా ఆడిచ్చే వాళ్ళు కూడా అంతే బాగుండాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇంత బాగా చేశాడు రా ఎవడగానే. నేను ఫస్ట్ చూసి ఏంటి ఏదైనా ప్రమోషన్ గురించి ఏమైనా పెట్టారేమో, ఇలాగా ప్రొజెక్షన్ లాగా ఏమైనా చేశారేమో అనుకున్నాను నేను ఫస్ట్. రెండరింగ్ అంత బాగుందిరా, చాలా బాగా చేశాడు. మరో ప్రపంచం వస్తుంది. నచ్చింది రెండరింగ్ అంత నచ్చింది నాకు అని చెప్తున్నా. కానీ కొన్ని బాగా నాటిసాడు రా నాగి. ఈ బుజ్జి భైరవ సినిమా ఈ సీజన్ 1 వచ్చినప్పుడు ఈ యానిమీ సిరీస్ లో ఈ బౌంటీస్ అని గాని, కాంప్లెక్స్ అని గాని, కాంప్లెక్స్ టికెట్ వెహికల్స్ ఎలా ఉంటాయి, ఆ పీపుల్ ఎలా ఉంటారు, యూనిట్స్ చుట్టూ లొకాలిటీ ఎలా ఉంటది, కరెన్సీ అండ్ ఆల్సో అంటే కాంప్లెక్స్ అసలు ఎలా ఉండబోతుంది ఇప్పటికి, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కి, ప్రజెంట్ ఉన్న జనరేషన్ కి, ఫ్యూచర్ కి సంబంధం లేకుండా ఒక డిఫరెంట్ తీసుకెళ్ళాడు. అండ్ ఆల్సో ఒక పర్టికులర్ క్యారెక్టర్, అంటే ప్రభాస్ లాంటి ఒక క్యారెక్టర్ కి బుజ్జి అనే ఒక టెక్నాలజీ తోడైతే ఎలా ఉండబోతుంది అన్నదాన్ని కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. ఈ 3 worlds గురించి మాట్లాడుతున్నప్పుడు కాశీ ఇస్ లైక్ ఫుల్లీ డ్రైడ్ అప్ ల్యాండ్, ఎందుకంటే అది అర్థం మీద ఉంది, అక్కడ ఏం లేదు, వాటర్ కూడా అలమటేస్తున్న రోజులు అవి. వే ఆఫ్ లివింగ్ కానీ, వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ, ఆ స్ట్రీట్స్ కానీ, కాశీ స్ట్రీట్స్ కానీ ఫ్రమ్ ద స్క్రాచ్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇలా ఉండాలి, ఇంత పర్టికులర్ గా ఉండాలి. ఎందుకంటే ఒకనొక టైంకి వచ్చేటప్పటికి వాటర్ అయిపోద్ది, ఫ్యూయల్ అయిపోద్ది, ఐరన్ రీయూజ్ చేసుకోవడానికి వచ్చే మెటీరియల్ ద్వారా ఎలా బళ్ళు ఇవన్నీ ఎలా వస్తాయి, ఆటో రిక్షాలు కానీ లేకపోతే కొన్ని బళ్ళు కానీ ఎలా వీళ్ళు మేక్ చేసుకుంటారు ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది చూపించాడు. అట్ ద సేమ్ టైం కాంప్లెక్స్ లో ఒక టెక్నాలజీ ఉంది, అక్కడ వాటర్ ఉంది, ఎన్విరాన్మెంట్ ఉంది. ఇట్స్ లైక్ కంప్లీట్లీ త్రిశంక స్వర్గం అని అంటారు అనుకుంటాను, లైక్ హెవెన్ అలా కనిపిస్తుంది అంత. ఎందుకంటే ఆ కంప్లీట్ చూసా ఆ ట్రైలర్ లో ఉండే షాట్ ఇలా తీసుకెళ్లి ఇలా పెడుతున్నట్టు ఒక పెద్ద స్ట్రక్చర్, మళ్ళీ ఒక వాక్ వే లో ఇటు ఫుల్ గా రోమన్ స్ట్రక్చర్ లాగా, రోమన్ థింగ్ లాగా అనిపించింది. అండ్ కమింగ్ టు శంబాలా, మళ్ళీ ఆర్డినరీగా ఉండి ఒక కైండ్ ఆఫ్ పీస్ఫుల్ ప్లేస్ లో ఉంటూ వాళ్ళు మళ్ళీ దేవుడు కల్కి అనే దేవుడు శంబాలాలోనే పుడతాడు అన్న ఒక బిలీఫ్ అయితే ఉందంట ఆయన మాట్లాడుతున్నప్పుడు. పురాణాస్ లో అది ఆల్రెడీ రాసి ఉందంట. సో అది అక్కడే జరుగుతుంది, అందుకే అక్కడ ఫైట్ కూడా జరిగినట్టు చూపించడం, దానికి కూడా ఒక ఇది ఉంది. వాళ్ళది మళ్ళీ ఒక టెక్నాలజీ ఉంది, వాళ్ళ వెపన్స్ వేరు కంప్లీట్ గా, వాళ్ళ రైడింగ్ వెహికల్స్ కూడా వేరు. చూసావా నువ్వు ట్రైలర్ లో ఒక వెహికల్ వస్తుంది సడన్ గా ఇలా టక్ మన వచ్చి ఇలా ఓపెన్ అవుతుంది మొత్తం ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ లాగా, అదో వెహికల్. అవన్నీ లైక్ అవి కూడా మళ్ళీ ఫ్రమ్ ద స్క్రాచ్ వాళ్ళు బిల్డ్ చేశారంట. ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఫిక్షనే. అరే ఫైనల్ గా ఒకటి, ఈ పురాణాలు ఇవన్నీ మాకు అనవసరం రా,
సినిమాకి వెళ్ళిన తర్వాత మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే చాలు. సినిమా అయితే వైబ్ వస్తుంది అండ్ ఆల్సో యూ విల్ గెట్ టు నో వాట్ ఆర్ పురాణాస్ అండ్ ఆల్సో మీకుంత ఫిక్షనల్ ఉన్న మైథాలజీని తీసుకున్నాడు కాబట్టి సినిమా పరంగా అయితే యూ విల్ ఫీల్ ద ఫిక్షన్ అండ్ ఆల్సో కొద్దిగా తెలుస్తుంది కూడా పురాణాస్ బట్టి. సో గాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియోలో ఏ పార్ట్ నచ్చిందో కింద కామెంట్ లో మెన్షన్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్స్.